నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సోదరుడు దగ్గుమాటి మాల్యాద్రిరెడ్డి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇదే సందర్భంలో ఆనిమడుగు పంచాయతీలోని హరిజనవాడలో టీడీపీ యువ నాయకుడు దోనెంపూడి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరైనటువంటి దగ్గుమాటి మాల్యాద్రిరెడ్డిని కండ్లగుంట మధుబాబు నాయుడును సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. దోనెంపూడి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి ఈ ఇరువురికి గ్రామంలోని నాయకులు పెద్ద ఎత్తున అభిమానించారు. ఈ కార్యక్రమంలో ఆనిమడుగు యువకులు కోణంకి తిరుపతిరావు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. పొట్టు పొలాలు మన పొలాలు అని చెప్పేసి వాళ్ళు డైరెక్టర్గా గవర్నమెంట్గా మాట్లాడుకొని మన క్యాల్కులేషన్ ప్రకారంగా చేసినా అది ఒక మేలు. వీళ్ళు బెదిరించి అమౌంట్ వాళ్ళకి రేపు మేము 20 లక్షలు ఇస్తాం 30 లక్షలు ఇస్తాం అనేది రేపు ₹1 కోటి వాళ్ళు తీసుకుంటే మనకి ఇచ్చేది పావలా తీసుకుని 5 పావలాలు అంతే వాస్తవం. వాతావరణం బాగుంది అది చెయ్యాలి. ఇప్పుడు మనం నిలబెట్టుకోవాల్సిన బడ్జెట్లు వెనకబడుతుంది బాగా. రా సార్ వాళ్ళు వస్తున్నారు. రాబోయేది మన ప్రభుత్వం 2 అతను కానీ వస్తే సార్ గ్రామాలు కూడా ఉండవు. ఖాళీ చేసి బయటికి ఫ్లాట్లు పెట్టాను అందరం అదే మాట చెప్తున్నాం సార్. మేము అందరం అదే మాట చెప్తున్నాం. నోటీసులు ఇచ్చి అంత గందరగోళంగా ఉంది. చేసుకొని ఒక రేటు మనకు కట్టించేసి మళ్ళీ అమ్ముకోవాలి. 2-3 రేట్లకు వాళ్ళు అమ్మేసుకుంటాం. అదే జరిగేది. చెప్పి అందరికి తెలియదు కాబట్టి వాళ్ళు కానీ వస్తే గ్రామాలు కూడా ఉండవు. ఈ 2-3 గ్రామాలు లేపేస్తారు. కోర్టు పేరు చెప్తారు, మనకేదో తృణపణం ఏదో రేటు కట్టి ఇచ్చేస్తారు. కోట్లు వాళ్ళు అమ్ముకుంటారు. సార్ పొద్దున వచ్చాడు అప్పుడే